హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియోలో మీ యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, త్రూ మీ యొక్క మొబైల్ ద్వారా మొబైల్లో ఏ విధంగా మీ యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ మధ్య ఆర్టీసీ తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం మహిళలకు. కాబట్టి కొంతమంది ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉన్న వాళ్ళకి, ఏపీ ఉన్న వాళ్ళకి టికెట్ కొట్టడం జరుగుతుంది. వాళ్ళకైతే ముఖ్యంగా ఇది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మీ ఫోన్లో ఏదైనా ఒక బ్రౌజర్ తీసుకోండి. నేను క్రోమ్ బ్రౌజర్ తీసుకుంటున్నాను. ఇక్కడ సెర్చ్లో ఈ విధంగా సైట్ లింక్ వస్తుంది, myAadhar.uidi.gov.in అని. ఈ విధంగా ఇది వెబ్సైట్ అడ్రస్. దీన్ని సెర్చ్ చేసి ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కావాలి ఓటీపీతోని. కాకపోతే నేను చెప్పేది, మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే మీ దగ్గరలోని ఆధార్ ఎన్రోల్ సెంటర్లో మీరైతే మొబైల్ నెంబర్ అప్డేట్ చేయించుకోవచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా డాష్బోర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనము చిరునామా అప్డేటు ఫస్ట్ది, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఆన్లైన్ ఆధార్ అప్డేట్ రకాన్ని ఎంచుకోండి. మీ యొక్క చిరునామా పత్రాలను ఉపయోగించి నవీకరించండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చిరునామా ఉంది చూడండి. ఇక్కడ నవీకరణ ఆధార్కు వెళ్ళండి. దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ప్రజెంట్ మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అడ్రస్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రస్తుత చిరునామా రావడం జరుగుతుంది. ఇక్కడ అప్డేట్ చేయాల్సింది వస్తుంది. ఇక్కడ హౌస్ నెంబర్ దగ్గర మీ యొక్క హౌస్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ కింద మళ్ళీ ఫస్ట్ పైన ఇంగ్లీష్లో ఉంటుంది, కింద తెలుగులో రావడం జరుగుతుంది. ఒకవేళ కింద ఏదైనా తెలుగులో రాంగ్ వచ్చినప్పుడు ఇక్కడ కీబోర్డు సింబల్ ఉంది చూడండి, దీనిపైన టచ్ చేసి లేదా మనం ఇక్కడ క్లిక్ చేసి దీన్ని అయితే మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రీట్ రోడ్ కన్నా కూడా మీ ఏరియా అయితే ఎంటర్ చేసుకోండి. స్ట్రీటు ఏరియా అన్న కూడా మీ యొక్క విలేజ్ అయితే ఎంటర్ చేయండి. ల్యాండ్మార్క్ అన్న కూడా మీ యొక్క మండల్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత విలేజ్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ అని చూడండి, దీనిపైన క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ చెల్లుబాటు అయ్యే సహాయక పత్రాలు ఎంచుకోండి అని చూడండి. ఇందులో కింద చూపెట్టిన అన్నీ మన దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటే దాంతో మన యొక్క చిరునామా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. నేనైతే ఓటర్ ఐడి కార్డుతోనైతే అప్డేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఓటర్ ఐడి పైన క్లిక్ చేసినాను. తర్వాత యాక్సెప్ట్ చేయాలి. తర్వాత పత్రాన్ని అప్లోడ్ చేయమని ఉంటుంది. ఇక్కడ నా యొక్క ఓటర్ ఐడి కార్డు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కింద ట్రిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం న్యూ అడ్రస్ అయితే చూపెడుతుంది. ఇక్కడ ఏమైనా మనం కరెక్షన్స్ ఉంటే ఇక్కడైతే చేసుకోవచ్చు. నాకు ఇక్కడ తెలుగులో స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది. మళ్ళీ సెట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ వచ్చింది. ఈ పెన్ సింబల్ పైన క్లిక్ చేసి మళ్ళీ అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కింద ట్రిక్ మార్క్ ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ పైన తర్వాత క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పైనది ఒకటి ట్రిక్ మార్క్ చేయాలి. తర్వాత ఇక్కడ పేమెంట్ కింద చెల్లింపు చేయండి అని చూడండి, దీనిపైన క్లిక్ చేయాలి. సో 75 రూపీస్ అయితే మనం ఈ సర్వీస్కి అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ పే పైన క్లిక్ చేయాలి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నేనైతే ఫోన్పేని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫోన్పే యాప్ అయితే ఓపెన్ కావడం జరిగింది. ₹75 అయితే పేమెంట్ అయితే జరగడం జరిగింది. పేమెంట్ సక్సెస్ఫుల్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ రసీదు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పేమెంట్ సంబంధించింది అయితే రసీదు అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్కి అయితే రిక్వెస్ట్ చేసుకోవచ్చు.